Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీలో కాపు నేతలదే హవా. వైసీపీ కాపు సామాజిక వర్గం నేతలలో పోటీ ఎక్కువగా కనిపిస్తోంది. వచ్చే ఎన్నికలలో గెలవడమే కాకుండా పార్టీ అధికారంలోకి వస్తే తమకు కేబినెట్ పదవి దక్కుతుందన్న భావన చాలా మందిలో వ్యక్తమవుతోంది. అందుకే వైసీపీలో ఇప్పుడు కాపు సామాజిక వర్గం నేతల వాయిస్ మాత్రమే గట్టిగా వినిపిస్తోంది. మిగిలిన సామాజిక వర్గం నేతలు పెద్దగా కనిపించడం లేదు. గతంలో మంత్రులుగా పనిచేసిన రెడ్డి, ఎస్సీ, ఎస్టీ, కమ్మ సామాజిక వర్గం నేతలు కూడా వైసీపీ తరఫున బయటకు వచ్చి మాట్లాడడం లేదు. కానీ కాపు సామాజిక వర్గం నేతలు మాత్రం హైలైట్ కావడానికి విపరీతంగా ప్రయత్నిస్తున్నారు. అందుకు ప్రధాన కారణం వచ్చే ఎన్నికలలో గెలిస్తే పదవి కోసమేనన్న కామెంట్స్ సోషల్ మీడియాలో కనిపిస్తోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కాపు సామాజిక వర్గం నేతలకు జగన్ తన కేబినెట్లో అవకాశం కల్పించారు. బొత్స సత్యనారాయణ, కన్నబాబు, అంబటి రాంబాబు, పేర్ని నాని, ఆళ్ల నాని వంటి వారు మంత్రి పదవిని జగన్ మంత్రివర్గంలో పొందారు. ఆళ్ల నాని పార్టీ నుంచి వెళ్లిపోయినా మిగిలిన నేతలు మాత్రం పార్టీలోనే ఉండిపోయారు. ఎవరూ ఇతర పార్టీల్లో చేరేందుకు కూడా ప్రయత్నించలేదు. సహజంగా జనసేనలోకి వెళ్లాల్సిన నేతలు కూడా వైసీపీలోనే ఉండిపోయారు. ఇక వెళ్లే అవకాశం కూడా లేకపోవచ్చు. అయితే ఇదే సమయంలో వచ్చే ఎన్నికలలో వైసీపీ కాపు నేతల్లోనే పదవి కోసం రేస్ మొదలైనట్లు కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా చూసిన వారికి ఎవరికైనా ఇదే భావన అనిపించక మానదు. వైసీపీ ఓటమి పాలై 11 సీట్లకే పరిమితమైన తరువాత కాపు నేతలే ఎక్కువ గళం విప్పుతున్నారు. ఇక ఇటీవల ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కూడా హైలైట్ కావడానికి ప్రయత్నిస్తున్నారు. తోట త్రిమూర్తులు సీనియర్ నేత. అందుకే ఆయన ఇటీవల తన ఇలాకాలో వైసీపీ కాపు నేతలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జగన్ దృష్టిలో పడేందుకు ప్రయత్నించారు. అందులో తోట త్రిమూర్తులు సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ముద్రగడ పద్మనాభం వంటి నేతలు అనారోగ్యంతో బాధపడుతుండటంతో తోట త్రిమూర్తులు కాపు సామాజిక వర్గాన్ని వైసీపీకి దగ్గర చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మొత్తం మీద వైసీపీలో ఇతర సామాజిక వర్గాల కంటే కాపు సామాజిక వర్గం నేతల హడావిడే ఎక్కువగా కనిపిస్తోంది. మరి కాపు నేతల్లో ఎవరు రేసులో ముందుంటారన్నది కాలమే తేల్చాల్సి ఉంది.